శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ఫిష్ వెంకట్ వచ్చేసి మొన్న రీసెంట్గా చనిపోయారు. ఆయన చనిపోయాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఏ హీరో హెల్ప్ చేయలేరు అని చెప్పేసి మెయిన్గా ప్రభాస్ గారి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 50 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, ఆయన అందుకోసమే చనిపోయారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఆయనకు హెల్ప్ చేయాలి అని ఉందా సార్? అంటే అవసరం ఉందా? ఆయన సినిమాలో చేసి కూడా చాలా వరకు తప్ప ఇవాళ మాట్లాడానని నేను అనుకోవట్లేదు, అలాగ అన్నారని నేను అనుకోవట్లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ బాధతో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన బాధలో ఉన్నారు. ఎవరో బయట అనుకున్న మాటలు మనం తీసుకొచ్చి మాట్లాడుకోకూడదు. ప్రభాస్ గారు ఇస్తానన్నారో ఏమన్నారో మనకు తెలియని విషయం కోసం మనం డిస్కస్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఎవరో డొనేషన్ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. ఒక మాట అండి, ఎవరో మాట్లాడుకుంటే ఆయనకి ఏం బ్యాడ్ అవుతుంది. ఎవరో మాట్లాడుకుంటుంటారు 100 మంది, రోజు 100 మంది కామెంట్ చేస్తారు. దానికే ఉంటుంది అది. ఆయన ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం ఒక్కటి మాత్రం వస్తువు అండి, ఆయన దృష్టిలో ఏం రాకపోని ఆయన మంచి తెలుసుంటే హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చేయాలని చూస్తాడు. రెండోది ఎవరో ఏం చెప్పారో తెలియదు కనుక ఆయన కూడా ఇక్కడ లేనట్టున్నారు కనుక దాన్ని మనం ఇంకోటి పెద్దగా పట్టించుకోవడం, డిస్కస్ చేయకూడదు. అలాగే ఎవరు వస్తారు ఎవరు ఇస్తారు అనేది మనం కాదండి. ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఆ బాధతో కన్నీళ్ళు పడుతూనే ఉన్నారు కనుక వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆ కుటుంబం ఆయనకి మనశ్శాంతి కలగాలని సంతాపం తెలియజేస్తూ ఆయనకి ఆయన పిల్లలకి మనం ఎవరైనా ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకుండా మనం డిమాండ్ చేయడానికి మనకు రైట్ లేదు. రెండోది ఎవరు వస్తారు ఎవరో చూస్తారు ఎవరో రాలేదు అంటే మీ నాన్నగారు సినిమాలు చేసిన వాళ్ళకి ఆ రోజు పరిచయాలు ఉంటే శ్రీహరి గారు ఉంటే వచ్చేవారు. కనుక ఎవరు మనకి అంత అక్కడ స్లమ్ ఏరియాకి వచ్చేసి అంత దాంట్లో అంటే అది ఏరియా లొకేషన్ లాంగ్ కదా, ఆ లాంగ్లో వచ్చి చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు కూడా చాలామంది, ఎందుకంటే నియర్ బై ఇక్కడ ఎక్కడైనా ఉన్నారనుకుంటే ఎవరైనా రావడానికి కొంతమంది అవకాశం మా అసోసియేషన్ మెంబర్ కూడా కాదు. ఎందుకంటే మీకు ఎవరితో ఆయన ఫ్రెండ్షిప్ ఉందో అందరూ వచ్చారు, వేల మంది వచ్చారు. ఆయన ఈరోజు కొన్ని వేల మందితో చక్కగా ఆనందంగా డబ్బులు కొడుతూ వెళ్ళిపోయాడు. కనుక ఓకే, బాధపడడం తప్పులేదు. వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఎంత చేశారు కదా, రాలేదు. ఎవరికి ఉంటారమ్మా ఈరోజు మాట్లాడి వాళ్ళు యాక్టింగ్ చేసిన వాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్తే గుర్తుపట్టరు. మనం ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఎవరు గుర్తుపడరు. పలానా వ్యక్తి అని గుర్తుపట్టే పొజిషన్లో ఎవరు లేరు. ఎందుకంటే మన సినిమాలు ఆల్రెడీ కూడా వెంకట గారు ఆల్రెడీ 6 సంవత్సరం సినిమాలు చేయట్లేదు కనుక 5 సంవత్సరం సినిమాలు చేయట్లేదు, అందరూ మర్చిపోతారు. ఇప్పుడు ఈ రోజు మనం రాకపోతే నేను మర్చిపోతాను, నేను మర్చిపోతాను, నన్నే మీరు మర్చిపోతారు. ఒక 10 రోజులు మీకు మైక్ ఇవ్వకపోతే మీరు ఎవరు నన్ను మర్చిపోతారు? మీరు వస్తారా? రారు కదా. అలాగే మనం ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, నాట్ ఓన్లీ ఫిష్ వెంకట గారి ఫ్యామిలీ, అందరూ తెలుసుకోవాల్సిందంటే ఎవరి కోసం ఎవరు రారు, ఎవరి కోసం ఎవరు ఇవ్వరు, ఎవరి కోసం ఎవరు హెల్ప్ చేయరు. మనం సాధించుకోవాలా. మనం రేపు ఉదయాన్ని ఎవరిని కూడా చేతి చాపకుండా మనమే సెట్ చేసుకొని మన ఫ్యామిలీ మనం చక్కగా ఉండేటట్టు, హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ని మనం దాన్ని ఎదుర్కొనేటట్టు మెడిక్లైమ్లు కానీ అన్నీ పెట్టుకొని మన ఫ్యామిలీ కాస్త కోస్త పెట్టుకొని ఉండాలి తప్ప ఎవరైనా ఇస్తే ఓకే, ఇస్తారు అని ఆశించొద్దు, వస్తారు అని ఆశించొద్దు. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వలేదని బాధపడద్దు. అలాగే వస్తారు చూస్తారని ఆశించొద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. మనతో ఉన్నవాళ్ళు మనతో వస్తారు. ఈరోజు మీ నాన్నగారు వేల మందితో చక్కగా వెళ్ళారు. ఎంతమందికి వస్తుందో అదృష్టం? ఒకరికైనా వస్తుందో అదృష్టం? చాలామంది చూడండి ఈరోజు ఎవరున్నారండి? అందుకే అంటారు చాలామంది మళ్ళీ డబ్బు చాలామంది డబ్బు అనుకుంటారు. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు డబ్బే ప్రపంచం అనుకుంటారు. పేదవాడు ఏమనుకుంటాడంటే ఆ ప్రాణం కాపాడాలనుకుంటాడు, ఆ ప్రాణం నిలబెట్టాలనుకుంటాడు. ఆ ప్రాణం 10 మంది డబ్బులు అందదేరా ఆయన లేకపోయినా కూడా అందదే దండి ఆ ఫ్రెండ్స్ ఆ ఊర్లో ఈదులో దండి అది కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు ఉండేవాడు మనం అనుకుంటారు చాలామంది కార్లు ఉన్నాయి, బెంచ్ కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎందుకు ఎవరు అనుకుంటారు. వాళ్ళకి మనసు రాదు. కొంతమందికి మనసు రాదు, ఇవ్వాలని మనసు రాదు. ఆ ఇవ్వాలని మనసు రాని డబ్బువే నా ప్రపంచం అనుకుంటారు. కానీ మన బస్తీల్లో వస్తేప్పటికి ఆ బస్తీల్లో ఉన్న జనం మనకి వేల మంది మనిషి ప్రాణం కాపాడటానికి నిలబడి చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చారు, హెల్ప్ చేశారు కదా. పద్మారావు గారు వచ్చారు కదా, హనుమంతరావు గారు వచ్చారు కదా. అలాగే మీకు మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఓకే ఇచ్చారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. ఏదైనా అవనియండి, అవి మాకు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు అని చెప్పేసి దానికోసం డిస్కషన్ కూడా చేయకూడదు.
ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ ఏమంటే పంపిస్తారు తెలిస్తే. కానీ ఇక్కడ 2 మాటలు కూడా వస్తుంది. ఏమన్నా పట్టించుకోకూడదు. పట్టించుకో స్తోమత కదా 2 లక్షలు ఎందుకు ఇవ్వాలండి? మళ్ళీ మీరు అదే అడుగుతారు. ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. మీరు డిమాండ్ చేయకూడదు. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది ప్రజలు ఎంతోమందికి అందరికీ ఇవ్వాలి. ఒకరికి ఇవ్వాలని ఏం లేదు కదా. మీ స్థామత బాగోలేదా? ఓకే, మీకు బాగానే ఉన్నారు కదా కదా. అందుకనే లేని వాళ్ళు అనుకోండి, మరీ లేని వాళ్ళు కాదు కదా. మీకు చలసాని శ్రీనివాస గారు హాస్పిటల్ వీళ్ళు పాపం హెల్ప్ చేస్తారు కదా. ఎంతోమంది హెల్ప్ చేస్తారు కదా. చాలామంది హెల్ప్ చేస్తారు కదా. అందరూ చేశారు కదా పాపం. మీరు దానికోసం అలా మాట్లాడకూడదు. తప్పు. బయట తప్పుడు సమాచారం వెళ్తున్నాయి. తప్పుడుగా మాట్లాడకూడదు. ఇబ్బంది పడకండి. ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే మీరు బాధపడకండి. ఎవరో వస్తారు చూస్తారని కూడా చూడకండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి మీరు వచ్చిన వాళ్ళ కోసం ఓకే, ఆయనకు మంచి పేరు ఉంది వెంకట గారికి, ఆ పేరు అలా నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకోటి సార్, సోను సూద్ గారు హెల్ప్ చేశారు కానీ మన టాలీవుడ్ నుంచి రాలేదు. ఏమిటండి అన్నీ మనం డిస్కస్ చేయకూడదు. ఎవరు డిస్కస్ చేస్తున్నారో ఇది నాకు తెలియదు, కానీ మనం ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారు. ఇవ్వలేని వాళ్ళ కోసం మనం ఎలా మాట్లాడతాం చెప్పండి. తప్పది. థ్యాంక్ యూ వెరీ మచ్.